ఈ రోజులలో అత్యంత ప్రజాదరణ పొందిన యాప్ ఏమైనా ఉంది అంటే అది వాట్సాప్ అనే చెప్పవచ్చు. ప్లే స్టోర్లో కొన్ని వందల మెసేజింగ్ యాప్లు ఉన్నప్పటికీ వాటిలో మొదటి ప్రాధాన్యత మాత్రం అందరం వాట్సాప్ కే ఇస్తుంటాం. ఏ మాధ్యమాలలో కూడా వాట్సాప్ గురించిన అడ్వర్టైజ్మెంట్లను మచ్చుకు ఒక్కసారి అయినా మనం చూసి ఉండం. అసలు ఎటువంటి అడ్వర్టైజ్మెంట్లు లేకుండా వాట్సాప్ అంత ఫేమస్ ఎలా అయింది? దాని యొక్క సక్సెస్ఫుల్ స్టోరీ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. జోన్ కోమ్ మరియు బ్రియాంగ్ యాక్టన్ అనే ఇద్దరి మిత్రుల యొక్క ఎన్నో నిద్రలేని రాత్రుల కష్ట ఫలితమే ఈ వాట్సాప్. అంతేకాదు మనకి నిద్ర లేకుండా చేస్తోంది కూడా అదే. వీరు ఇద్దరు యాహూలో సుమారు 9 సంవత్సరాలు కలిసి పనిచేశారు. ఇద్దరూ యాహూలో ఉద్యోగం వదిలేసి ప్రపంచ పర్యటనకు బయలుదేరారు. 1 సంవత్సరం తరువాత వారి దగ్గర ఉన్న డబ్బు కాస్త అయిపోవడంతో ఇద్దరూ మళ్లీ ఉద్యోగం కోసం ఫేస్బుక్ ఇంటర్వ్యూకి వెళ్లారు. వేరే దేశం వారితో మాట్లాడాలి అంటే ఆ దేశం యొక్క కోడ్ తెలియాలి, ఫోన్ నెంబర్ తెలియాలి. ఒకవేళ నెంబర్ ఉన్నా కూడా అవతలి వాళ్లు అవైలబుల్గా ఉన్నారో లేక బిజీగా ఉన్నారో తెలియదు. మెసేజ్ చేద్దామంటే అప్పట్లో కాస్ట్ ఎక్కువ మరియు అప్పట్లోని ఫోన్లలో మెసేజ్లు అనేవి ఒక్కొక్కటిగా వచ్చేవి. అది కూడా ఒక మెసేజ్కి వచ్చి 160 లెటర్స్ లిమిట్ అనేది ఉండేది. అలా కాకుండా ఒకే నెంబర్ నుంచి వచ్చే మెసేజ్లు అన్నీ ఒకే పేజీలో వచ్చి అవతలి వ్యక్తి యొక్క పరిస్థితి అవైలబుల్, బిజీ, అట్ వర్క్, ఇన్ మీటింగ్ మనకి తెలిసేలా మరియు మెసేజ్లు పంపుకునేలా ఉండే ఒక మెసేజింగ్ యాప్ ఏమైనా తయారు చేస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన జోన్కి వచ్చింది. ఈ ఆలోచనను తన స్నేహితుడు అయిన బ్రియాంగ్ యాక్టన్తో పంచుకున్నాడు జాన్. బ్రియాంగ్కి కూడా ఈ ఆలోచన నచ్చడంతో వీరు ఇద్దరు దానిమీద దృష్టి పెట్టి యాప్ని డిజైన్ చేశారు. అంతా పూర్తి అయిన తరువాత దానికి వాట్సాప్ అని పేరు పెట్టి వాళ్ల స్నేహితులందరినీ కూర్చోపెట్టి ఈ యాప్ ఎలా పనిచేస్తుంది, లాభాలేమిటి అనేవి స్పష్టంగా చెప్పారు. కాని వాట్సాప్ను వాడటం వల్ల మొబైల్ ఛార్జింగ్ త్వరగా తగ్గిపోవడం, అప్పట్లో పుష్ నోటిఫికేషన్ల వంటి సదుపాయాలు లేనందువల్ల దీనిని ఎవరు పెద్దగా పట్టించుకోలేదు. దీనితో విచారణ పొందిన జాన్ ఇవన్నీ వదిలేసి ఏదైనా ఉద్యోగం చూసుకుని వెళ్లిపోదాం అని అనుకున్నాడు. కాని బ్రియాంగ్ తనకి నచ్చజెప్పి కొంచెం స్ఫూర్తిని ఇస్తాడు. దీనితో జాన్ స్నేహితులు కొందరు వాట్సాప్ని వాడటం మొదలుపెడతారు. అప్పటి వరకు ఎవరికీ తెలియని స్టేటస్లు, థ్రెట్నింగ్ మెసేజెస్, వాళ్ల ఫోటోలు పెట్టుకోవడానికి గల ఆప్షన్లను చూసి వాట్సాప్ వాడటానికి కొందరు ఆసక్తి చూపిస్తారు. అందుకే యాడ్స్ ద్వారా కాకుండా ఐఫోన్ యూజర్స్కి మొదట్లో ఇన్స్టలేషన్ ఛార్జెస్ ద్వారా మరియు ఆండ్రాయిడ్ యూజర్స్కి 1 సంవత్సరం అయిన తరువాత ఛార్జ్ చేయడం ద్వారా డబ్బు సంపాదిద్దామని అనుకున్నారు జాన్ మరియు కౌమ్. 2009 మరియు 2010లో ఎక్కువ డౌన్లోడ్స్ అవ్వడంతో అధిక మొత్తంలోనే డబ్బుని సంపాదించారు. ఇలా వాట్సాప్కి రోజురోజుకీ పపెరుగుతుండటంతో ఫేస్బుక్ 2014 ఫిబ్రవరిలో $19.6 బిలియన్ ఇచ్చి కొనుగోలు చేసింది. అప్పట్లోనే టెక్నాలజీ రంగంలోని కని విని